ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ఆత్మగాయత్రి నోము అగస్త్యుల వారిచే ఇవ్వబడిన మొదటి రోజు మెసేజ్. అంతరంగంలో నిలిచి ఉన్న జీవాత్మను పరమాత్మతో కలుపుటయే మానవులు స్వీకరించి ఉన్న ముఖ్యమైన పని అయి ఉన్నది. మిగిలినవన్నీ దాని తర్వాతనే. మూలమును తెలుసుకొని ప్రవర్తించాలి. మానవులు అంతర్ముఖ ప్రయాణం చేయుటకు వారి భౌతిక జీవన యానం సహకారిగా ఉండాలి. మానవ జన్మను తీసుకొని జీవించుటకు మొదలుపెట్టిన సమయం నుండి శరీరము, బుద్ధి, భావన, ఆలోచనలు మరియు మనస్సు అను ఈ 5 స్థితులను ఉపయోగించుకొని అంతరంగంలో నిలిచి ఉన్న ఆత్మను తెలుసుకొనుటకు ప్రయత్నించాలి. ఒక మనిషి తన శరీరంతో భగవంతుని వెతుకుట, బుద్ధితో విచారణ చేసి భగవంతుని పొందుట, భావనలతో దైవతత్వాన్ని స్వీకరించుట, సర్వకాల సర్వావస్థలయందు దైవాన్నే స్మరించుట, అంతేకాక చలించే మనసు అనే సాధనమును దైవం పైననే కేంద్రీకరించుట మొదలైన 5 స్థితులతో జీవించినచో సులభముగా ముక్తిని పొందవచ్చును. ఏదైనా ముఖ్యోద్దేశము అనేది ఆత్మ విడుదల ఒకటే. ప్రకృతి సహజంగా జీవిస్తున్న మానవులు ఒక రోజులో 1/3 సమయమును భౌతికమైన పనులకు వెచ్చించవలను. శరీరము, మనసు భౌతిక పరంగానే కదలవచ్చును. ఆ సమయములలో ఒక రోజులో 2వ భాగములో 20 ఘడియల కాలాన్ని అంతరంగ కార్యములకే వెచ్చించాలి. 3వ భాగం అనే 20 ఘడియల కాలం విశ్రమించి నిద్రపోవటం వలన ఆ సమయంలో భగవంతుడే మానవుల లోపలి కార్యములను నెరవేర్చగలడు. అనగా మన అంతర్యాత్రను భగవంతుడే నెరవేర్చగలడు. కానీ కలియుగం ఎల్లలో ఉన్నందున ఈ స్థితి మారిపోయి ఉన్నది. ప్రకృతి కూడా తన సమతౌల్య స్థితిని కోల్పోయి ఉన్నది. భౌతికమైన పనులు, భౌతికమైన ఆలోచనలు మొదలైనవి అధిక సమయం తీసుకుంటున్నవి. అందువలన అంతరంగ కార్యం అనే దైవ చింతన తగ్గిపోయి ఉన్నది. నిద్రలేమి వలన ప్రాణశక్తి తగ్గిపోయి ఉన్నందువలన మానవులు వాడిపోయి ఉన్నారు. కలియుగం యొక్క ఎల్ల ప్రారంభమై ఉన్నందున ఒక రోజులో అర్ధభాగం సమయం పూర్తిగా దైవ చింతనలోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడి ఉన్నది. అంటే ఇంతకు మునుపు 1/3 మాత్రమే. అయితే ఇప్పుడు రోజులో అర్ధభాగం సమయం వెచ్చించినా కూడా ఇంకా తక్కువే అని మహర్షి చెప్తున్నారు. ఆత్మను విడుదల చేసి పరమాత్మను చేరుటకు దైవశక్తి అతీతంగా కావలసి ఉన్నది. సులభంగా విడుదల పొంది పైకి వెళ్ళలేని పరిస్థితులలో భౌతికమైన పనులు, అనుబంధములు కలిగిన భూమ్యాకర్షణ శక్తి అధికమై ఉన్నది. ఒకవైపు భౌతికపరమైన పనులు అను భూమ్యాకర్షణ శక్తియు, మరొక వైపు అంతరంగ జీవనం అనే ఆకాశ శక్తులు లాగుతూ ఆకర్షిస్తూ ఉన్నందున మానవులు మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. స్వంత ప్రయత్నములతో విడుదల పొందాల్సిన ఆత్మలను దైవముల ప్రయత్నముతో విడుదల చేయించి పైకి పంపించే పని తీవ్రతరం అయి ఉన్నది. ఆత్మగాయత్రి నోము అనేది ఒక ఉన్నతమైన దైవ ప్రయత్నం అయి ఉన్నది. మానవ ఆత్మలను విడుదల చేయించుటకు దైవములందరూ ఒకటిగా ఏర్పడి ఆకర్షణ శక్తిని ప్రసాదించి ఆత్మలకు ముక్తిని ప్రసాదిస్తున్నారు. ఆత్మగాయత్రి మంత్రం అనేది సులభముగా ముక్తిని ఇవ్వగలదు. ఒక రోజంతయు 60 ఘడియల కాలము కూడా ఆత్మగాయత్రి మంత్రాన్ని శరీరము, మనసు, బుద్ధి, భావన మరియు ఆలోచన అనే 5 సాధనముల ద్వారా లోతుగా ఉచ్చరించినచో అంతరంగంలో అనేక దశలను దాటిపోగలరు. జ్ఞానం యొక్క మూలం కూడా పెరగగలదు. భౌతికమైన జీవితం నుండి లోపలి జీవితం వైపు మానవులను ఆకర్షించుటకై దైవముల ప్రయత్నము ద్వారా సృష్టించబడిన ఒకానొక తంత్రమే ఈ ఆత్మగాయత్రి నోము అయి ఉన్నది. ఆదిమూల గణపతిని స్తుతించి ఆత్మ గాయత్రి మంత్రాన్ని శ్వాసలో కలిసిపోయే విధంగా చేసే స్థితి ఏర్పడాలి. ఒక రోజులో 24 గంటల కాలం మీ మనసు లోపల ఆ మంత్రాన్ని ప్రతిధ్వనించనియండి. శబ్దమును ఏర్పరిచి
గాలిలో ఈ మంత్రాన్ని తీవ్రంగా ప్రవహించేలాగా చేయండి. మీలో ప్రశాంతత నిండిపోవాలి. ఆత్మగాయత్రి మంత్రం కాక వేరే ఏ విధమైన పలుకులు వినిపించని ఇళ్లల్లో కొద్ది దినములకే దైవీక శక్తులు నిండి ఉన్నట్లుగా గమనించగలరు. ఇతరులు ఎవరైనా ఆ ఇళ్లకు వచ్చినచో వారు అతి సులభంగా ఆ శక్తులను తెలుసుకొని మీకు తెలియజెప్తారు. మీ ఇంటిలో ఉన్న నెగటివ్ భావన తరంగాలు పూర్తిగా నిర్మూలించబడగలవు. మనసుకు హాయి కలిగించే గాలి వీచటాన్ని కూడా గమనించగలరు. గాలి మూలంగా వినిపించబడే ఈ మంత్రము గాలిలో కలిసిపోయి ఒక బాణము వలె దూసుకొని పోయి లోకంలో ఉన్న మానవులందరి చెవులను తాకి వారి భావనలను ఉన్నతము చేసి ముక్తి పొందే మార్గాన్ని చూపించును. వినాశనమునకై కాచుకొని ఉన్న మానవుల భావనలను ఇది మార్చివేయును. కాబట్టి ఈ మంత్రాన్ని వీలున్నప్పుడెల్లా ఒక మండల కాలం పాటు గట్టిగా పైకి ఉచ్చరించండి. మీ జీవితంలో ఉన్న విచారాలన్నీ పూర్తిగా మాయమైపోవటాన్ని గమనించండి. ఆదిమూల గణపతిని కొలిచి ప్రారంభించిన కారణంగా అనేక ఆత్మలు విడుదల పొందగలవు. వినాశనం నిండిన ఆలోచనలన్నీ మారిపోగలవు. పలు ప్రళయకాల ఘటనలు కూడా ఆగిపోగలవు. కాలభైరవుని స్తుతించి కాల అవకాశాన్ని పొంది మానవ ఆత్మలను మేలుకొలిపే పనిని స్వీకరించి ఉన్నాము. అందరూ లోపల వెలుపల ఒదిగిపోయి ఆత్మలయలో నిలిచిపోయి లోతుగా ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించి ఈ లోకంలో జీవులను విడుదల చేయించుటకై నేను తీవ్రంగా కృషి చేస్తాను అన్న సంకల్పాన్ని చేసుకొని నోములు చేయండి. అప్పుడు దైవం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు లభించగలదు. దైవశక్తి పెరిగి అంతరంగం వికసించి ఆనందంతో జీవించాలని ఆశీర్వదిస్తున్నాను.